సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన శ్రీ చాముండా లక్ష్మీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం అత్యంత ప్రాచీనమైనది మరియు ధనము లేక ఇబ్బంది పడే వాళ్ళు, దరిద్రములతో ఉండి ఈ బ్రతుకు ఇంతేలే అని జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని అద్భుతంగా చేసి సాధించుకొని ఫలితాలు పొందవచ్చు. మీలో ఎంతమందికి తెగించి మేము చేస్తాంలే అని సిద్ధపడ్డ వ్యక్తులు ఎంతమంది అంతమంది ముందుకు రావచ్చు. ఈ మంత్ర సాధనలో 30 రోజులు ఈ మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. చివరి రోజులలో ఈ మంత్రాది దేవత నానా రకాల భయభ్రాంతులకు గురి చేస్తుంది మరియు ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెడుతుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడితే అమ్మవారు నిత్యం సంపాదన ఇస్తుంది. తను చేసే పనిలో కానీ విజయాన్ని సిద్ధింపజేస్తుంది. మరి ఒకటి, ఈ మంత్ర సాధన వల్ల అమ్మవారు ధనాన్ని ప్రసాదిస్తుంది. బంగారాన్ని రోజుకొక బంగారు నాణెం చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రాచీనమైనది, సాహసోపేతమైన మంత్ర సాధన. గుండె బలం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సాధన అనేది గురుముఖత తీసుకొని, అంటే మా ద్వారా మీరు తీసుకొని సిద్ధింపజేసుకొని ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో చాముండే ప్రచండే ఇంద్రాయ, ఓం నమో విప్రచండాలిని శోభిని ప్రకర్షిణి కర్షయ ఆకర్షయ ద్రవ్యమానయ ప్రబలమానయ ఓం ఫట్ స్వహ. ఈ విధంగా మంత్రం అనేది 30 రోజులు చేయాలి. రోజుకు 1008 సార్లు చొప్పున ఈ మంత్ర సాధన అనేది చేయాలి. చివరి నాడు మంత్రాది దేవత మనకు 21 రోజుల నుంచే ఆ ఫలితం అనేది వస్తుంటుంది. చివరి నాడు అమ్మవారు కలలో అవుపడి విచిత్రమైన పరీక్షలకు గురి చేస్తుంది. ఆ పరీక్షలన్నింటినీ తట్టుకోవాల్సి ఉంటుంది. సాధక ప్రియులు ఇది గమనించగలరని నా యొక్క మనవి. ఈ మంత్రానికి ఒక చిన్న యంత్రం కూడా ఉంటుంది. ఆ యంత్రం మా ద్వారా తీసుకొని ఉపదేశం పొంది చేసే వాళ్ళకు నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. తొందరలోనే అమావాస్య ఆదివారం రాబోతున్నది. మరి ఒకటి గ్రహణ కాలం కూడా ముందున్నది. కాబట్టి ఈ మంత్రాన్ని సాధన చేస్తూ ఆ రోజు కూర్చొని చేస్తే పూర్తిగా సిద్ధి అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసి యంత్రాన్ని ఇచ్చినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎంతమందికి అయితే సాహసం చేసి ధనాన్ని సాధించాలి అనే కోరిక ఉండి ఈ ఇక్కట్ల నుంచి, ఆర్థిక బాధల నుంచి బయటపడాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. సాహసే ధైర్యే లక్ష్మి కనుక సాహసం చేసి సిద్ధింపజేసుకుంటే మంచి ఫలితాలు ఉండి జీవితాలు అనేవి ముందుకు పోవడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులారా ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.